తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సిపి అంబర్ కిషోర్ ముందు కీలక మావోయిస్టు దంపతులు లోగిపోయారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇన్ఛార్జ్ టెక్నికల్ టీం నార్త్ బస్తర్ టీవీసీ ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జ్ లచ్చన్న గోపన్న రాజప్ప బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీ చౌదరి అంకుబాయ్ అనితక్క డీవీసీఎండి విజయన్ టెక్నికల్ టీం నార్త్ బస్తర్ డీవీసీ ఛత్తీస్గఢ్ స్వంత గ్రామం బెజూరు మండలం ఆరగూడ గ్రామం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగా 40 ఏళ్లుగా అజ్ఞాతంలో లచ్చన్న అంకుబాయ్ దంపతులు వివిధ క్యాడర్లో పనిచేశారు. అనారోగ్య కారణాలు, పార్టీలో నాయకత్వ లోపంతో లొంగిపోయినట్లు మావోయిస్టుల దంపతులు తెలిపారు. వీరిపై ఉన్న 25 లక్షల రివార్డు సిపి అంబర్ కిషోర్ అందజేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పిస్తామని సిపి అంబర్ కిషోర్ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ ఆంధ్రం లచ్చన్న అలియా గోపన్న బాగుంది. మాట్లాడతారా? క్వశ్చన్స్ సార్ ఒక క్వశ్చన్ ఆర్టీవీ వీళ్ళకి ఏ విధంగా వాళ్ళతో అడగడానికి ఉంటే ఎందుకు సరెండర్ చేశారు అది అందరికీ మెసేజ్ పోవాలి. ఇచ్చే మెసేజ్ అంటే ప్రజలకు అంటే పిల్లలు కానీ ఎవరికైనా ఒక నిమిషం ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్లో 2 సీనియర్ మావోయిస్ట్ కాడర్ మా దగ్గర సరెండర్ చేశారు. ఆంతరం లచ్చన్న అలియాస్ గోపన్న వాళ్ళు స్టేట్ కమిటీ మెంబర్ బస్తర్ ఏరియాలో పనిచేశారు. మెయిన్గా టెక్నికల్ టీంలో ఉండి నేర్చుకుంటే ఆర్మరీ గురించి అన్ని విషయం ఈ టీంకి హెడ్ చేసేవాళ్ళు ఆంతరం లచ్చన్న. నేటివ్ ప్లేస్ వాళ్ళకి మంచిర్యాల డిస్ట్రిక్ట్. అదేవిధంగా వాళ్ళతో సహా వాళ్ళకి వైఫ్ అంకుబాయి వాళ్ళు కూడా డివిజనల్ కమిటీ మెంబర్గా సేమ్ టెక్నికల్ టీంలో పనిచేసేవాళ్ళు. ఇద్దరు ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి మెయిన్ కారణం ఆరోగ్యం మంచి లేకుండా, తర్వాత ఒక విప్లవ విచారధారతో వ్యతిరేకత చాలాసార్లుగా ఉండి డెకేడ్స్ వరకు అక్కడ ఉండి ఆల్మోస్ట్ 30 years ఉండి వాళ్ళు చూశారు. ఆ ఐడియాలజీకి పబ్లిక్ సర్వీస్కి ఉద్దేశ్యం ఏం లేదు. వాళ్ళు కూడా బాగా కష్టపడి ఒక స్ట్రగల్ చేసి బయట మన దగ్గర వచ్చారు. మనము కూడా కంటిన్యూస్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, లోపల ఉన్న యూజీ కార్డర్లో ఉన్న అందరి కోసం మా వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రీహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది. మన దగ్గర సరెండర్ చేసిన వాళ్ళకి అన్ని విధంగా వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. మన వైపు తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సివిల్ లైఫ్లో ఉండడానికి అన్ని సౌకర్యం మేము సరెండర్ చేసిన కాడర్కి ప్రొవైడ్ చేస్తాము. ఈరోజు సరెండర్ చేసిన కాడర్కి రివార్డ్ అమౌంట్ కూడా ఇప్పుడే మీ ముందు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. మీ మాధ్యమంతో నేను అందరు యూజీ కాడర్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఎవరెవరికి ఇక్కడ రెసిడెన్స్ ఉంటే సరెండర్ చేయండి. తప్పకుండా మీకు న్యాయం అవుతుంది. ప్రభుత్వం వైపు పోలీస్ వైపు మీకు అన్ని విధంగా మేము సహకారం చేస్తాము. థ్యాంక్ యూ.